హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు పాల పరుగులు తెలుసా? పిత్త పరుగులు అని కూడా అంటారు. బెస్ట్ టేస్ట్లో ఎలా వండాలి అనేది పర్ఫెక్ట్గా చెప్తాను, పూర్తిగా చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న అలా శనివారపేట రోడ్లో వెళ్తుంటే ఇవి కనిపించాయి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. సో చిన్నపిల్లలకి అయితే మంచి పోషకాలు కూడా ఉంటాయి. సో మరి చిన్నపిల్లలు సైతం తినే విధంగా చేయాలి కాబట్టి ఎలా చేయాలని చెప్పేస్తా. ముందుగా ఒక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా పిత్తపరుగులకి తలలు పొట్టలు తోకలు తీసేసుకోవాలి. ఆ తర్వాత వాటిని క్లీన్ చేసుకొని ఇలా పుల్లటి పెరుగు, పసుపు అలాగే కల్లుప్పు వేసి బాగా రుద్దుకుంటూ ఇలా తిప్పాలి. ఎందుకంటే పైన ఉన్న కొంచెం పొలుసులు అనేది పోతాయి. అండ్ మరీ ఎక్కువగా రుద్దేయకూడదు, చేప మెత్తపడిపోతుంది. సో పైనే రుద్దాలి. అండ్ ఎక్కువ సార్లు రుద్దినట్లయితే పైన ఉన్న అంతా కూడా జిగురు మరియు వాసన అనేది పోతుంది. ఆ తర్వాత ఒక మందమైన గిన్నెలో లేదా దాకలో ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేయించేసుకోండి. సూపర్గా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది. సో దానిలో ఇలా చిన్ని బుజ్జి ముక్కలుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఎందుకంటే మనకి చేప ముక్కలు తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి అవి కూడా చేపలాగే ఉంటాయి. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మన చిన్ని పిల్లలు ఉన్నాయి కదా, వేసేసి కారం పసుపు అలాగే ఉప్పు రుచికి తగినంత వేయండి. తక్కువ కారం వేసుకుంటే పిల్లలు కూడా తింటారు. సో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జుగా కలిపేసి దానిలో వేసేయండి. వేసి మొత్తం అంతా కూడా ఒక్కసారి తిప్పుకోండి. సో ఎక్కువగా తిప్పేయొద్దు, ముక్కలు అయిపోతాయి కదా. సో లైట్గా తిప్పి అంతా పర్ఫెక్ట్గా ఒక్క మీడియం ఫ్లేమ్లో పెట్టి అరగంట సేపు అలా వదిలేయండి. చాలు, పర్ఫెక్ట్ స్మెల్ వస్తుంది. అండ్ గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసి సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలా చేశాననేది కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఫ్రెండ్స్, బాలింతలు ఈ చేప ముక్కలు కనుక తింటే పాలు బాగా పడతాయని పెద్దవారు చెప్తారు. సో ఎప్పుడైనా మీరు ఈ పిత్తపరుగులు కనుక కనిపిస్తే వదలకండి. ముందుగా కొనేసి టేస్ట్ చూసేయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర లేదా పుదీనా వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ కర్రీ వచ్చిందో. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా రోడ్ మీద కనిపిస్తే అస్సలు మిస్ కాకండి. అండ్ బాలింతలు చిన్నపిల్లలు బెస్ట్ తినవలసిన రెసిపీ ఇది. సో నోటికి కమ్మగా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, మనం చేపలు ముళ్ళు తీయాల్సిన పని కూడా లేదు, చక్కగా నమిలేస్తారు పిల్లలు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.